అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఏ నక్షత్రం వారు ఏ గణపతిని ఆరాధిస్తే కనుక వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది, అలాగే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, అలాంటి వాటి గురించి చెప్పబోతున్నానండి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గణపతి ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారు ద్విముఖ గణపతిని ఆరాధన చేయాలి. అలాగే భరణి నక్షత్రం వారు సిద్ధ గణపతి, కృత్తిక వారు ఉచ్చిష్ట గణపతి, రోహిణి విఘ్న గణపతి, మృగశిర క్షిప్ర గణపతి, ఆరుద్ర హేరంబ గణపతి, అలాగే పునర్వసు నక్షత్రం వారు లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలండి. అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారు మహాగణపతి ఆరాధన, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వారు విజయ గణపతి, మఖ వారు నృత్య గణపతి, పుబ్బ నక్షత్రం వారు ఊర్ధ్వ గణపతి, అలాగే ఉత్తర నక్షత్రం వారు ఏకాక్షర గణపతి, హస్త నక్షత్రం వారు వరద గణపతి, స్వాతి నక్షత్రం వారు త్యక్షర గణపతి, అదేవిధంగా చిత్తా నక్షత్రం వారు క్షిప్రసాద గణపతి, విశాఖ నక్షత్రం వారు హరిద్ర గణపతి, అలాగే అనురాధ నక్షత్రం వారు ఏకదంత గణపతి, జ్యేష్ఠ నక్షత్రం వారు సృష్టి గణపతి, అలాగే మూలా నక్షత్రం వారు ఉద్దాన గణపతి, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం వారు రుణ విమోచన గణపతిని, ఉత్తరాషాఢ నక్షత్రం వారు దుండి గణపతిని, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖ గణపతిని, ధనిష్ట నక్షత్రం వారు త్రిముఖ గణపతిని, శతభిష నక్షత్రం వారు సింహ గణపతిని, పూర్వభాద్ర నక్షత్రం వారు యోగ గణపతిని, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారు దుర్గా గణపతిని, అలాగే చివరిగా రేవతి నక్షత్రం వారు సంకటహర గణపతిని పూజిస్తే కనుక వారి జీవితంలో అభివృద్ధి అనేది సాధిస్తారండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. దీని ద్వారా ఇంకొంతమంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.